ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి కూడా వందనాలు. ప్రాముఖ్యంగా అయ్యగారు అపోస్తులు రోఫిర్ అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, నేను విజయనగరంలో సిటీలో లోకల్లోనే సేవ చేస్తున్నానండి. 1999లో నేను రక్షించబడ్డాను. అయితే రక్షణ పొందాను, కానీ సత్యం అయితే పూర్తిగా నాకు తెలియదు. మా బ్రదర్ ఒక ఆయన ఉండేవారు, శ్యామ్ బ్రదర్ అని. ఆయన చాలా విషయాలు బైబిల్లో చెప్పేవారు. నాకు ఆల్రెడీ నేను చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు నా సబ్జెక్ట్ హిస్టరీ. అప్పట్లో ఈ 8, 9, 10 ఇంటర్ వరకు కూడా హిస్టరీ సబ్జెక్ట్ చదివినవన్నీ కూడా బాగా నాకు గ్రిప్లో ఉంది. తర్వాత ఈ క్రూసైడ్స్, సిల్వ యుద్ధాలని, లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్య నిర్మాత ఈ విధంగా జరిగినవి ఇవన్నీ కూడా, తర్వాత హిస్టరీలో క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఇవన్నీ కూడా నాకు డౌట్స్ ఉండేవి. తర్వాత అట్లాస్ ఒక బుక్ ఉండేది, అందులో ప్రపంచ పటంలోని చాలా దేశాలు ఉండడం, తర్వాత అందులో స్పేస్ కనిపించడం, అందులో మన అంతరిక్షంలో మన యొక్క సౌర కుటుంబం చాలా చిన్న పాయింట్లో ఇవన్నీ కూడా మా అమ్మకు నాన్నకు అడిగి వాళ్ళు నాతో ఉన్నవారిని అడిగితే ఎవరు సమాధానం చెప్పేవారు కాదు. అసలు ఏంటిదంటే ఇంకో బ్రదర్ నాకు పరిచయం అయిన తర్వాత, ఇదిగో తమ్ముడు అసలు బైబిల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అని యోబు గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, కృతికా నక్షత్రం ఇవన్నీ చూపిస్తే భూమి శూన్యంలో వేలాడదీయబడడం, భూమి గుండ్రంగా ఉండడం, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అయితే బైబిల్ దేవుడు నిజమైన దేవుడా, యేసయ్య నిజమైన దేవుడు అని నమ్మిన తర్వాత 1998లో రక్షణ పొంది ఆయన ద్వారా మరలా ఆ సంఘం నుంచి విడిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చాను. నాకు తెలియదు. అప్పట్లో నేను మనం ప్రైవేట్ చెప్పుకుందామరా, ఏదో మనం బ్రతకాలి కదా, చక్కగా ప్రైవేట్ చెప్పేసుకొని పిల్లలకి మనం ఏదో కొంత డబ్బులు సంపాదించి స్వార్థ చేద్దాం అంటే ఆ సంఘం నుంచి నన్ను ఆయన పిలిచేసారు. నాకు తెలియదు, కొత్త కదా. అయితే వెళ్తూ ఇంకో పాస్టర్ గారి దగ్గరికి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఒక ఇండియన్ క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి జీసస్ సినిమాలు మినిస్ట్రీలో జాయిన్ చేశారు. 1500 ఆ టైంలో ఇచ్చేవారు. అది 1999. ఆ కాలంలో ఈ సినిమాలు వేయడానికి ఇక్కడ విజయవాడ ట్రైనింగ్ పొంది అక్కడ నుంచి కాకినాడ నుంచి ప్రాజెక్టర్ పట్టుకొని విజయనగరంలో ఉన్నటువంటి చీపురుపల్లి, తర్వాత గరివిడి మండలాల్లో సినిమాలు వేసేవాళ్ళం. యేసయ్య సినిమాలు వేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ రిపోర్ట్ అనేది ఈ ఐసీసీలో ఒక సూపర్వైజర్ ఉంటారు, ఆయన పేరు పాపారావు గారు. ఆయన విజయనగరంలో అది ఆఫీస్ రూమ్ తీసుకుంటే రిపోర్ట్స్ ఇవ్వడానికి అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన కబోర్డ్లో పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో యుగాంతం అనే పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం చూసినప్పుడు, సార్ అది యుగాంతం అంటున్నారు కదా, బాగుంటుంది అంటామో, చాలా బాగుంటుంది అది. అయితే సార్ నాకు ఇవ్వండి, అది నేను చదువుతాను అన్నాను. అయితే చదువుతాను, నేను ఇవ్వను, అది హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. తర్వాత మీటింగ్స్ అప్పుడప్పుడు అవుతాయి, విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కానీ అవుతాయి, అప్పుడు కొనుక్కోవాలి, ఇవి దొరకదు అని చెప్పేసరికి అలాగా అనుకుని సరేలే ఏదేమైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి అనుకున్నాను. తర్వాత ఎందుకో ఆ యుగాంతం బుక్ చదవాలి అని ఆశ. సరే నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళాను, ఎన్ని సినిమాలు వేసామనేది. మళ్ళీ రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయనేమో బాత్రూంలో ఉన్నారు. సార్ నేను వచ్చానండి అని, సరే యేసురాజు నువ్వు కూర్చో ఆఫీస్లో వస్తానన్నారు. ఈలోగా ఆయన రాలేదు కదా. ఆ కబోర్డ్లో ఉన్న పుస్తకాన్ని చూశాను. నా ఆశ ఏంటంటే చదవాలి అనుకుంటే బుక్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళేంత ఇది లేదు. సరే ఏం చేద్దాం అనుకుని ఆయన మరి బాత్రూంలో ఇంకా రెడీ అవుతున్నారు కదా, నేను ఏం చేశానంటే ఆ పుస్తకం తీశాను, యుగాంతం పుస్తకం తీసుకుని దాచేసి ఇన్సెట్లో దాచేసి మళ్ళీ రిపోర్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. ఇచ్చేసిన తర్వాత యుగాంతం పుస్తకం ఎంత శక్తివంతమైనదంటే నా జీవితాన్ని మార్చేసింది. నా నామకార్థ జీవితాన్ని గమనించి ఏడ్చాను. నా పేరు యేసురాజు అని పాస్టర్ గారి పేరు పెడితే మొదటి అధ్యాయంలో యేసుకు రాజేటయ్యా, నేను యేసుకు దాసునై ఉండాలనుకున్న పేరు యేసు దాసుగా మార్చేసుకున్నాను. తర్వాత న్యాయపీఠం ముందు తీర్పు ఎలా ఉంటుందో ఈ విషయాన్ని గమనించినప్పుడు నా పాప జీవితాలు ఇంకా నేను మారు మనసు పొందలేదని రోజు ఏడ్చివాన్ని. నేను చదివిన ప్రతి సబ్జెక్ట్ అర్థమయ్యేది. ఎందుకంటే హిస్టరీ నాకు తెలుసు కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ విధంగానైతే ఆయన సైనికులు 4 తన రాజ్యాన్ని విభజించి తీసుకున్నారు, ఇవన్నీ నాకు అర్థమైపోతున్నాయి. ప్రభా, ఇన్ని సత్యాలు ఏ పాస్టర్ గారు చెప్పలేదు, మరి ఈ విషయాలు నాకు అర్థమైపోతుంది. నేను ఏం చేయాలి? నువ్వు ఇది చెప్పాలి, విజయనగర పట్టణానికి తరంలో నువ్వు చెప్పాలి. నేను పాస్టర్ గారిని కాదు కదా, నేను సాధారణంగా ఒక విశ్వాసి కదా, నేను ఒక విశ్వాసి కదా, నేను చెప్పలేను ప్రభా అంటే మళ్ళీ ఊరుకోలేదు దేవుడు. నువ్వు చెప్పాలి ప్రభా, నేను విశ్వాసిని, ఏ పాస్టర్ గారైనా నా మాట వింటారా, ఏ స్వార్థ వింటారా, నేను స్వార్థిని కూడా కాదు కదా, లేదు నువ్వు చెప్పాలంటే ఎలా సాధ్యం నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పలేను ప్రభా అంటే నువ్వు చెప్పాలనుకున్న దేవుడు రోజు బలమైన ప్రేరణ ఇస్తుంటే సంపూర్ణమైన మారు మనసు వచ్చింది. రోజు ఏడ్చివాన్ని. ఈ విషయాలు చెప్తే ఎవరు వింటారు? నేను ఉద్యోగం చేసుకుని స్వార్థ చేయాలనుకున్నానే తప్ప ఇది నాకు తెలియదు ప్రభా అనుకుని వదిలే ప్రభా అనుకుని ప్రభు సన్నిధానంలో ఏడ్చివాన్ని. నువ్వు చెప్పాలని చెప్పినప్పుడు సరే చెప్పాలనుకుంటే నేను నీ దగ్గర అడుగుతాను. అది నాకు చెప్పాను ఏంటంటే గిద్యోను సూచనలు అడుగుతారు కదా, అలాగే 2 సూచనలు అడిగేసరికి ఆ 2 సూచనలు నా బ్రతుకులో జరిగించిన తర్వాత ప్రభా సరే నేను చెప్పాలనుకుంటే ఈ చాలా పెద్ద మాస్ ఏరియా లంకపట్నం అంటే విజయనగరంలో, అక్కడ నేను సేవ చేయాలి. ఫస్ట్ సేవ చేయాలనుకుంటే చర్చి కట్టాలంటే కొందరు రక్షించబడాలి. అలా చేయించు, లేదంటే నేను అప్లైమెంట్ ద్వారా ఏదో ఉద్యోగం చేసుకుంటానని 1999లో కన్నీరు గాచి ప్రార్థన చేసినప్పుడు ఆయన 2001 జూన్ 22వ తారీఖున దేవుని యొక్క చర్చిని తాటాకు రేకులతోనే చక్కగా కట్టించిన తర్వాత చాలా మంది పాస్టర్ గారు వచ్చారు. మరి నన్ను అభిషేకించారు అక్కడనే. అయితే అభిషేకించిన తర్వాత మరి విశ్వాసాలు ఎలాగా స్వార్థ చేసేవాళ్ళం చేస్తుంటే 1-2 వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీక్ ఏమో 3 వచ్చారు, తర్వాత 6 వచ్చారు. ఇలా ఒక 50-60 మంది కూడేవారు. నేను చెబుతున్న మాటలన్నీ కూడా యుగాంతంలో మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు చెబుతున్న మాటలన్నీ కూడా విని ప్రజలు చాలా ఆశ్చర్యపోయేవారు. తర్వాత ఈ యుగాంత పుస్తకం అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, నెక్స్ట్ ఏమో మహిమా ప్రపంచం అనేది ఇలా ఉంటుందని అయ్యగారు రాశారు. అది మరి ఆ పుస్తకం నాకు కావాలి అనుకుంటే ఉత్తరం రాశాను ఇదే అడ్రస్కి. రాసినప్పుడు రిప్లై రాకపోయేసరికి ప్రభా ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని ఇచ్చారు, పరిచయం ఇచ్చారు, మహిమా ప్రపంచ గ్రంథం నా చేతికి ఎలా వస్తుంది అనుకుని అడిగితే రిప్లై రాకపోయేసరికి బాధపడుతున్నాను, హృదయంలో వేదనగా ఉంది. అప్పుడేమో మా చర్చి పిల్లవారు ఒక స్వీపర్ ఉన్నారు బాలాజీ సెంటర్లో, ఆయనకు ఒక పత్రిక ఇచ్చారు. కరపత్రిక ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. ఆయన తీసుకొచ్చి అయ్యగారు ఈ పత్రిక మీకు ఏమన్నారు ఎవరు అంటే, సరే తీరా చూసరికి నేను హిందువుగా మారాలని ఏదో ఒక పత్రిక అది. అందులో అయ్యగారు ఓఫీర్ గారి అడ్రస్, తర్వాత లోకల్లో ఈశ్వర్ డానియల్ గారు అని విశాఖపట్నంలో ఆయన అడ్రస్ ఉండేసరికి దేవుడు నాకు ఇలా పంపించాడని మనం ఫోన్ చేశాను. వెంటనే ఈశ్వర్ డానియల్ గారు వచ్చి మరుసటి రోజు వచ్చి నాకు మహిమా ప్రపంచం ఇచ్చిన తర్వాత గ్రంథాలన్నీ చదివిన తర్వాత నేను ఏం చేశాను అనుకుంటే, మరి లోకల్లో కూడా ఈ పుస్తకాలు అయ్యగారి కోసం తెలియాలి,
అనుకుని నేనేం చేశానంటే చిన్న చిన్న డిబేట్స్లా పెట్టేవాడిని. ఇదండి అదండి అనుకుంటే చాలా బాగా చెప్తున్నారు యేసుదాస్ గారు. ఆయన చాలా బాగా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే, ఒక పెద్ద ఆయనను దేవుడు ఈ భూమి మీదకు పంపించారు. నేను ఇన్ని సంవత్సరాలు పరిశీలనలో తెలుసుకున్నట్టు ఒక నిజం చెప్తున్నాను, వినండి. ఒకటేమో గమనించండి, ఒమేగా స్వరం కానీ, కడబోర కానీ, పుస్తకాలు కానీ, క్యాసెట్లు కానీ మీరు చదివితే, ప్రకటన గ్రంథంలో నేను నా దూతను పంపుచున్నానని 22:16 చెప్పిన దూత అయినా సరే, మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 7 దూతలు బోరలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు చూసారా, ఆ యొక్క 7వ దూత కూడా ఈయనే. మీరు తెలుసుకుంటే లేఖనాలన్నీ కూడా ఎవరి వైపైతే చూపిస్తున్నారో ఆయనే ఈ 7వ దూత, ఆయనే దేవుడు పంపిన ప్రవక్త. మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే మీ ఇష్టమే అనుకుని అన్ని రుజువుల ద్వారా చూపించిన తర్వాత చాలా మంది సేవకులు వ్యతిరేకించారు, కొంతమంది నమ్మారు, వెంబడిస్తున్నారు. వారు కూడా ప్రభువుల ఆరాధన ప్రతి ఆదివారం ఇస్తున్నారు. ఇక నేను బయట సపరేట్గా ఉండడం కంటే అయ్యగారు ఇంత కష్టపడి ప్రపంచాన్ని మారుస్తుంటే అసలు నా బ్రతుకునే పుస్తకం మార్చిన శక్తివంతమైంది ఇంకా వేరువేరుగా ఉండడం ఎందుకు? ఎందుకంటే అయ్యగారితో కలిసి చేయడమే న్యాయము, అది ధర్మము. కాబట్టి ఒకసారి అయ్యగారు పలానా అయ్యగారు మీటింగ్స్ 2 డేస్ పెడదాం అనుకున్న విజయనగరంలో. అయ్యగారు అన్నారు, ఒకసారి బాబు సెంట్రల్ చర్చికి రండి అంటే, తప్పకుండా వస్తాను అయ్యగారు. ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి అనేకమైన గ్రంథాలు రాసి ప్రపంచానికి ఇచ్చినప్పుడు నాకు అందిన దాన్ని బట్టి నేను బాగుపడ్డాను. మీ ద్వారా నేను చెప్పిన ప్రసంగాల ద్వారా అనేకలు ఉద్యమపడ్డారు. నేను మాత్రమే కాదు, అనేకులు పాస్టర్ గారు కూడా నేను చెప్పిన సందేశాలు తిరిగి వాళ్ళు చెప్తే, అయ్యారు ఇదే సందేశాన్ని మా సంఘాల్లో చెప్తే ఏంటి గారు ఇప్పుడు లేనటువంటి గొప్ప లోతైన భావాలు, ఆనందంగా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఆ సందేశాలను చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సత్యం ఇప్పుడు సర్వసత్యమే, ఆ సత్యాన్ని ఎవరు మరుగు చేయలేరు. అట్టి సత్యాన్ని మనకు అంచకాల ప్రవక్త 7వ దూత ద్వారా అందించింది. మనం వినియోగించుకుంటే మన సంఘాలన్నీ కూడా సంపూర్ణ స్థితి పొందుతాం. ఇదే తరుణం అని చెప్పినప్పుడు చాలా మంది అంగీకరించారు. మీటింగ్ పెడదామంటే ఓకే సరే పెడదాం, మీరు ముందు వెళ్ళండి అని నన్ను వారు కూడా ప్రోత్సహించి పంపించారు. ఈ విధంగా దేవుడు అయ్యగారి చేతికి ఇచ్చినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా చదివి నేను, మా వారు, మా కుటుంబం, మా సంఘము, నాతో ఉన్న స్నేహితులు బాగుపడ్డాము. ఇది నిజం, ఇది నిత్యత్వంలో న్యాయపీఠం ముందు కూడా నేను చెప్పిన సాక్ష్యము నిజమని తేలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తాను.